రోజు మనం వచ్చేసాం వరుణ్ టిఫిన్స్ కి. ఇది మధురా నగర్ మెట్రో స్టేషన్ కింద పిల్లర్ నెంబర్ 1481 దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ టిఫిన్స్ అయితే ఇక్కడ చాలా టేస్టీగా ఉంటాయంట. సో ఇక్కడ ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి, వీళ్ళ స్పెషాలిటీస్ ఏంటి అండ్ టేస్ట్ ఎలా ఉంటుందో పదండి తెలుసుకుందాం. సో మనతో పాటు వరుణ్ టిఫిన్స్ ఓనర్ అశోక్ గారు ఉన్నారు. మరి ఆయన ఇది ఎలా రన్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు, డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం పదండి. నమస్తే అండి. సో నేను మీ వరుణ్ టిఫిన్స్ గురించి చాలా స్టోరీస్ విన్నానంటే మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి చాలా విన్నాను. సో మీరే చెప్పండి మీ మాటల్లో. వరుణ్ టిఫిన్ సెంటర్ గురించి చెప్పాలంటే మేము 2010లో దీన్ని స్థాపించాం, ఒక మంచి పెద్ద రెస్టారెంట్ టైప్లో. సో 2020 లాక్డౌన్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొని హోటల్ తీసేయడం జరిగింది. దాని తర్వాత 0 నుంచి ఇక్కడ స్టార్ట్ చేసాం 2021 ఎండింగ్లో. సో దేవుని వల్ల మంచిగా నడుస్తుంది. సో ఇక్కడ టిఫిన్స్ చాలా టేస్టీగా ఉంటాయని చాలా విన్నాం. మీరు ఏమేమి టిఫిన్స్ అందిస్తున్నారు అండ్ ఏవి చాలా టేస్టీగా ఉంటాయి? మా దగ్గర వచ్చేసి జీడిపప్పు ఉప్మా ఉంటుంది ఫేమస్, ఇంకోటి పెరుగువడ, ఇంకోటి వారంలో ఒకరోజు మాత్రం ఈ స్వీట్ అనేది చాలా ఫేమస్ అండి. సో దీని స్పెషాలిటీ ఏంటంటే మనం ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే దొరుకుతుంది. మీకు ఎక్కడ ఏ హోటల్లో కూడా ఇది ఇలా ఇంత హార్డ్ఫుల్గా ఇంత క్వాలిటీతో తయారు చేసి చాలా తక్కువ. అంటే మీరు ఆల్మోస్ట్ మనం బిర్యానీ హోటల్లోకి వెళ్తే ఈ టైప్ ఆఫ్ అయితే ఉండదు. సో దీన్ని ఇలా మా ఇంత క్వాలిటీ తయారు చేయడం రీజన్ ఏంటంటే దీనికోసం ఎక్కడి నుంచో వస్తుంటారు. ఎక్కువ స్వీట్ ఉంటుంది కాబట్టి కిస్మిస్ అని తక్కువ వేస్తాము. సో మనం ఏదైనా సరే చాలా హార్డ్ఫుల్గా ఇంత కాస్ట్లీ ఐటమ్ వేయడానికి రీజన్ ఏంటంటే మనల్ని నమ్ముకొని చాలామంది చాలా దూరం నుంచి వస్తారు. ఈ బాక్స్ వచ్చేసి మనం 60 రూపీస్ దీన్ని సేల్ చేస్తామండి. ఇది వచ్చేసి 250 ml బాక్స్, 1/2 కిలో ఉంటుంది. సో ఇదే లేయర్తోని తినడానికి అయితే 40 రూపీస్కి ఇలా ఇస్తామండి. దీని గురించి ఎక్కడెక్కడ దూరం నుంచి వస్తారు. మన దగ్గర టిఫిన్స్ వచ్చేసి ఇడ్లీ, వడ, దోశ, మైసూరు బజ్జీ, పూరి, దోశలో ఒక 4-5 రకాలు ఉంటాయి. మసాలా, ఆనియన్, ఉప్మా, కారం, గీ దోశ, ఎగ్ దోశ ఉంటుంది, బాదుషా కానీ, కాలా జామున్ కానీ, ఇంకా మధ్యలో వెరైటీ స్వీట్స్ అని తయారు చేస్తాం. వారంలో డే బై డే మార్చుకుంటూ వస్తాం స్వీట్స్. ఓకే. అండ్ ఈ స్వీట్స్ అన్ని మీరే దగ్గర నుండి ప్రిపేర్ చేస్తారని విన్నాము. ఈ డబుల్ కెమెటో స్వీట్ మాత్రం నేను మాత్రమే తయారు చేస్తాను. మిగతా స్వీట్లు మాస్టర్ గారు చేస్తాను. అంటే మన సీక్రెట్ రెసిపీ ఏమన్నా ఉందా? అలా ఏం లేదండి. ఇది నేను క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉంది మాది. ఆ క్యాటరింగ్ లో మనం రెగ్యులర్ గా చూస్తున్నప్పుడు ఈ ఎక్కడైతే ఫంక్షన్ లో దొరికే ఐటమ్స్ ఇక్కడ పెట్టాలని ఒక ఆలోచనతో పబ్లిక్ లో తీసుకొచ్చాం. అండ్ స్టార్ట్ చేయడం అంటే స్టార్ట్ చేసినప్పుడు ఎలా రన్ అయ్యేది అండ్ ఇప్పుడు ఎలా రన్ అవుతుందండి? స్టార్టింగ్ లో అండి చాలా తక్కువ, అంటే రోజుకు ఒక 20 మంది 30 మంది వచ్చేవాళ్ళు. ఈ రోజుకు ఒక 600 మంది విజిట్ చేస్తారు. 600 అండ్ పార్సిల్స్ తో కూడా కలిపి ఈజీగా రోజుకు 500 to 600 వరకు విజిట్ చేస్తాం. అండ్ అంటే ఇక్కడికి వచ్చి తినేళ్ళే వాళ్ళకంటే కూడా పార్సిల్స్ ఎక్కువ వెళ్తున్నట్టు చూస్తున్నాం. అవునండి, పార్సల్స్ తినేవాళ్ళు యాక్చువల్ ఎక్కువ. మన దగ్గర తినేవాళ్ళు పార్సల్ కూడా ఇక్కడ ఎక్కువ హాస్టల్స్ ఫ్యామిలీస్ ఉన్నారు కాబట్టి పార్సల్స్ ఎక్కువ వస్తాయి. అండ్ అంటే ఇప్పుడు ఏ టిఫిన్స్ ఎంత ప్రైస్ ఉంటుంది ఏమన్నా చెప్పగలరా? మన దగ్గర స్టార్టింగ్ నుంచి మేము స్టార్టింగ్ పెట్టినప్పుడు 30 రూపీస్ పర్ ప్లేట్ ఉండేది. ఏదైనా ఒకటే కాస్ట్ పెట్టాం.
ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి రేట్లు పే చేసుకొని 40 రూపీస్ పర్ ప్లేట్. మా దగ్గర ఏ ఐటమ్ తీసుకున్నా 40 రూపీస్. ఏ ఐటమ్ అయినా ఎనీ ఐటమ్ సేమ్ కాస్ట్. ఓకే. మన దగ్గర ఉన్న స్వీట్ ఇక్కడ తినడానికి అయితే 40, ప్యాక్ చేస్తే 60 రూపీస్. ఓకే. అండ్ అంటే వీటికి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ మీరు అంటే మీరే తీసుకొస్తారు లేదా మీరేమన్నా గ్రో చేసే ఏమన్నా ఉన్నాయా, లేదంటే జనరల్గా ఇక్కడ బయట రెగ్యులర్గా తెచ్చుకునే చోట తెస్తారా? కిరాణా షాప్లో నుంచి బయట హోల్సేల్ నుంచి తీసుకొచ్చుకుంటాము. ఓకే. మాకు క్లౌడ్ కిచెన్ ఉంది, అక్కడ తయారు చేసుకుని ఇక్కడ తీసుకొస్తాం. ఓకే. అన్ని టిఫిన్స్ అక్కడే తయారు, అక్కడే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా అక్కడ చేసుకుంటాము, ఇక్కడ లైవ్ ఇచ్చుకుంటాము. అండ్ ఎక్కువ మంది అంటే ఏ టిఫిన్స్ తీసుకెళ్తుంటారు? మా దగ్గర రెగ్యులర్ వచ్చేసి మైసూర్ బజ్జీ చాలా ఇష్టపడతారండి. మైసూర్ బజ్జీ, మినపవడ, ఇడ్లీ మన దగ్గర కొంచెం మెత్తగా దూదిలా ఉంటుంది. మా దగ్గర బయట దొరికిన ఐటమ్స్ అంటే పెరుగువడ అండి ఎక్కువ. పెరుగువడ బాగా సేల్ అవుతుంది. ఉప్మా, జీడిపప్పు ఉప్మా, ఈ 2 ఐటమ్స్ మా దగ్గర ఫేమస్. అంటే నేను ఎక్కువగా జీడిపప్పు ఉప్మా గురించి విన్నాను. జనరల్ గా ఉప్మా ఎక్కువ ఎవరు ఇష్టపడరు, కానీ ఇక్కడ స్పెషల్ ఉప్మా అంట. ఆ ఉప్మా అంటే అది మా మదర్ రెసిపీ, ఓకే. కొంచెం మాకు నేర్పించింది ఉప్మా విషయంలో కొంచెం. క్యాటరింగ్ సర్వీస్ కూడా ఉందన్నారు కదా? అవునండి. ఎలాంటి ఫంక్షన్స్ కి మీరు క్యాటరింగ్ చేస్తుంటారు? మాది వెజ్ అండ్ నాన్ వెజ్ అన్ని ఫంక్షన్లకి తయారు చేస్తాము. మినిమం 30 మంది నుంచి 2000 మందికి క్యాటరింగ్ సర్వీస్ ఉంది, ఫారెన్ క్యాటరింగ్స్. ఓకే. అండ్ టైమింగ్స్ ఏమన్నా ఉంటాయా? మార్నింగ్ మాది బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంది. ఓకే. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 6 నుంచి రాత్రి 12 వరకు అవైలబుల్ ఉంటుంది. ఓకే. అండ్ మార్నింగ్ దొరికేయే ఈవినింగ్ కూడా దొరుకుతాయి? మన ఈవినింగ్ సెపరేట్ గా స్పెషల్ గా ఈవినింగ్ మెయిన్ స్పెషల్ ఐటమ్స్ అండి. మార్నింగ్ అయితే రెగ్యులర్ ఐటమ్స్ అని ఉంటాయి. ఈవినింగ్ స్పెషల్ గా ఎందుకంటే ఈవినింగ్ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, సో దానివల్ల మనం ఐటమ్స్ పెంచుకోవడం జరిగింది. అండ్ మీ కింద అంటే ఓవరాల్ గా మీ టీం మొత్తంలో ఎంత మంది పని చేస్తారు? నా దగ్గర మొత్తం 16 మెంబర్స్ ఉన్నారండి. 16? yes. ఓకే. స్టార్టింగ్ లో ఎంత మందితో స్టార్ట్ చేశారు? ఇద్దరితో స్టార్ట్ చేసి ఇప్పుడు 16 మంది. ఓకే. మీరు ఎంతతో స్టార్ట్ చేశారో ఇప్పుడు ఎంత వస్తుందో ఏమన్నా చెప్పగలుగుతారా? చెప్పాలి. స్టార్టింగ్ రోజుకి ఒక 1500 నుంచి 2000 వరకు బిజినెస్ చేసేవాళ్ళం. ఓకే. ఈ రోజు ఒక 20 నుంచి 25,000 ఓవరాల్ గా బిజినెస్ అవుతుంది. ఓకే. అంటే దాన్ని సాలరీస్ అన్ని బేస్ చేసుకుని. అండ్ ఇందులో ఉండే ప్రాబ్లమ్స్ చెప్పగలుగుతారా? చాలా ఉంటాయండి. మ్యాన్ పవర్ ఇష్యూ ఉంటుంది, వర్కర్స్ రాకపోతే మెటీరియల్ వేస్ట్ అయిపోతుంది. సో ఫుట్బాల్ మీద బిజినెస్ అంటే కొంచెం వాతావరణం బాగాలేనప్పుడు మెటీరియల్ వేస్ట్ అయిపోతుంటుంది. ఈ స్ట్రగుల్స్ అన్ని వేరే దగ్గర తయారు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చుకోవాలి. దీంట్లో మనం ముందు తయారు చేసుకొని అక్కడ పికప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ లోడ్ చేసుకొని, ఫుడ్ ట్రక్లో కొంచెం స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ మనం మంచి క్వాలిటీ ఇస్తే మాత్రం 100% దానిలో ముందుకెళ్ళవచ్చు. అండ్ అంటే ఈ ట్రక్ జనరల్ గా చాలా మందికి ఇలా ఫుడ్ ట్రక్ బిజినెస్ చేయాలని ఉంటుంది కదా, సో ఈ ట్రక్ కి ఓవరాల్ గా దీని మొత్తానికి ఎంత కాస్ట్ అవుతుంది జనరల్ గా? నేను స్టార్టింగ్ పెట్టినప్పుడే నాకు 5 lakhs అయ్యింది. 5 lakhs ఇప్పుడు చాలానే పెరుగుంటుంది. అవునండి. అంటే మనకి వెహికల్కి కానీ ఓవరాల్గా మనం స్టార్టింగ్ చేసినప్పుడు 5 lakhs, సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకొని చేసినప్పుడు 5 lakhs అయ్యింది. ఓకే. వెహికల్ తీసుకొని ఇదంతా మీరే తయారు చేయించుకొని మా డిజైన్ చేయించుకొని చేస్తాం. ఓకే. అంటే ఓవరాల్ గా ఇప్పుడున్న సినారియోలో ఎంత వరకు అయ్యే ఛాన్స్ ఉంటుందంట? 8 to 10 lakhs అవుతుంది ఈజీగా. ఓకే. ఫుడ్ ట్రక్ రన్ చేయాలంటే, అంటే దానిలో బ్యాక్గ్రౌండ్లో కిచెన్ సామాన్లు అవన్నీ బయట ఉంటాయి కాబట్టి, ఇది జస్ట్ ఫుట్పాత్ మీదే కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం మూవ్ చేసుకొని వెళ్ళిపోవాలి, ఇక్కడ ఏమి ఉండవు. సో బ్యాక్గ్రౌండ్లో కిచెన్లో వర్క్ వేరే ఉంటుంది, మాకు కిచెన్లో మ్యాన్ పవర్ వేరే ఉంటుంది, అక్కడ చట్నీలు అయిన ప్రిపరేషన్ క్లీనింగ్ అంతా సపరేట్. అండ్ దోశల్లో మీ దగ్గర చాలా స్పెషల్ దోశలు ఉన్నాయని విన్నాము. సో మీ స్పెషాలిటీస్ ఏంటి దోశలు? మా దగ్గర గీ స్పెషల్ ఐటమ్ ఉంటుంది, గీతోని గీ ఆల్మీస్ దోశ ఒకటి ఉంటుంది, గీ కాజు స్పెషల్, పులిహార దోశ ఉంటుంది. ఓకే. సో ఈ స్పెషల్ ఐటమ్స్ కొనేసి మనం ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం. రెగ్యులర్ ఐటమ్ ఏమో 40 రూపీస్, ఈ స్పెషల్ ఐటమ్ ఏది తీసుకున్నా 70 రూపీస్ ఛార్జ్ చేస్తాం. ఓకే. అంటే ప్లెయిన్ దోశ 40 రూపీస్, ప్లెయిన్ మసాలా, ఉప్మా, ఆనియన్, కారం ఏదైనా 40 అండి. ఓకే. ఏదైతే నెయ్యితోని కానీ జీడిపప్పు కానీ ఎక్స్ట్రా చేస్తే 30 రూపీస్ ఎక్స్ట్రా.
థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకైతే ఈ స్మెల్స్ కి బాగా ఆకలి వేసేస్తుంది. అండ్ చాలా మంది చాలా టేస్టీగా ఉంటాయని చాలా మంది దగ్గర విన్నాను. సో నేనైతే టేస్ట్ చేయాలని అయితే చాలా ఓకే, ఎక్సైటెడ్. మీ గురించి ఒక స్పెషల్ పులిహార దోశ చేపిస్తాను, తినేసాలండి. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్తే అండి. హాయ్ మేడం. మీ పేరు? మధు అండి. ఓకే. అండ్ మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పని చేస్తున్నారు? నేను 5 సంవత్సరాలు అయింది మేడం. 5 సంవత్సరాలు. అయితే ఇక్కడ దోశలు చాలా స్పెషల్, చాలా రకాల దోశలు ఉన్నాయి అని నేను విన్నాను. మీరు ఏమేమి దోశలు వేస్తారు మేడం? ఇక్కడ మసాలా దోశ ఉంటుంది, ఉప్మా దోశ ఉంటుంది, ఆనియన్ దోశ ఉంటుంది, గీ కారం ఉంటుంది, గీ మసాలా ఉంటుంది, ఉప్మా కాజు ఉంటుంది, ఓకే, కాజు మసాలా ఉంటుంది మేడం. ఇంకా స్పెషల్ మరీ స్పెషల్ అంటే పులిహార దోశ ఉంటుంది అంతే మేడం. పులిహార దోశ వరకు ఉంటుంది మేడం. గీ కారం ఉంటుంది మంచి స్పెషల్, కాజు ఉంటుంది మంచి దాని మీద. అండ్ అంటే రోజుకి ఎన్ని దోశలు వేస్తారు యావరేజ్ గా? యావరేజ్ అంటే మినిమం 200 ఉంటాయి మేడం. 200 దోశలు వేస్తాం పొద్దున సాయంత్రం. ఈ సాయంత్రం వరకు 100 నుంచి 200 మధ్యలో వేస్తాం మేడం. ఓకే. పొద్దున వేరే వాళ్ళు వెళ్తాం మేడం. పొద్దున వేరే వాళ్ళు వేస్తారు. ఓకే. ఓన్లీ ఈవినింగ్ మాత్రం 100 నుంచి 200 దోశలు 100 నుంచి వేస్తారు. 200. ఎక్కువ మంది వీకెండ్స్ లో అలా వస్తారా లేదా రెగ్యులర్ డైలీ వస్తారు మేడం. సాటర్డే కొద్దిగా ఎక్కువ ఉంటుంది, మామూలుగా డైలీ ఎక్కువ వస్తారు మేడం. పబ్లిక్ బాగా వస్తారు, పబ్లిక్ బాగుంటుంది. పులిహార దోశ వేస్తా, టేస్ట్ చేసి వెళ్ళండి మేడం. ఓకే. అన్న దోశ తీసుకుంటా. పులిహార పెట్టి రాజా ప్లేట్లా. ఇందాక అశోక్ గారు కూడా చెప్పారు ఇక్కడ పులిహార దోశ చాలా స్పెషల్ అంట. అవును మేడం. కాజు 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 ఈ బాబు. ఎలా ఇక్కడికి వచ్చాక ఈ రెసిపీ నేర్చుకున్నారా? ముందు నుంచి మీకు ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను మేడం. ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను. ఓకే. పులిహోర దోశలో కూడా నెయ్యి వేస్తాం మేడం. ఓకే. పులిహార దోశ టేస్ట్ చేసి చెప్పండి మేడం ఎలా ఉందో. చూస్తుంటేనే అంటే నెయ్యి బాగా వేసారు కదా, సో స్మెల్ మంచి స్మెల్ వస్తుంది మేడం. నెయ్యి ఉంటుంది, కాజు ఉంటుంది, పులిహార కూడా బాగా తయారు చేస్తాం మేడం. అంటే దోశలో నెయ్యి ఫ్లేవర్ అండ్ పులిహోర కూడా పర్ఫెక్ట్ గా ఉంది. చాలా కారం ఫస్ట్ వేసిన కారము పులుపు అన్ని బ్యాలెన్స్ గా ఉంటాయి మేడం. అండ్ చట్నీ కూడా చాలా స్పెషల్ అంట కదా ఇక్కడ. అవును మేడం. చాలా బాగుంది, చాలా బాగుంది. దోశలు ఎందుకు స్పెషల్ ఇక్కడ నాకు ఇప్పుడు తిన్న తర్వాతే అర్థమైంది. థ్యాంక్ యూ మేడం. సో మనం పులిహోర దోశ ట్రై చేద్దాం. చేస్తుంటేనే ఎంత ఎమ్మీగా అనిపించిందో. బాగా నెయ్యి జీడిపప్పులా వేశారు కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం. అండ్ ఇక్కడ చట్నీ కూడా చాలా స్పెషల్ అంట. చాలా బాగుంది దోశ. అంటే ఆ నెయ్యి ఫ్లేవర్ బాగా తగులుతుండడం వల్ల దోశకి ఎక్స్ట్రా టేస్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడికి వచ్చి పులిహోర దోశ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో మనతో పాటు ఇక్కడ ఆల్రెడీ ఫుడ్ టేస్ట్ చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. మరి ఫుడ్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాజశేఖర్. ఓకే. అండ్ ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం? ఇంతకుముందు చాలా సార్లు వచ్చారు. ఎక్కువగా ఏది టేస్ట్ చేస్తూ ఉంటారు? అన్ని వెరైటీస్ ఇక్కడ బాగుంటాయి మేడం. ఇది బాగుంటది, ఇది బాగాలేదని కాదు, ఆల్ వెరైటీస్ అన్ని టేస్టీగా ఉంటాయి. దాంట్లో నో ప్రాబ్లమ్. మేము ఎక్కడనో ఓల్డ్ సిటీలో ఉంటాం మేము. అందువే ఇప్పుడన్నా ఇక్కడికి వస్తే కంపల్సరీ ఇక్కడ టేస్ట్ చేసి అశోక్ అన్న దగ్గర తిని మరీ వెళ్తాం. అశోక్ అన్న కూడా ఇలాంటి మనిషి అంటే కస్టమర్లకు మెయిన్ క్వాలిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక చాలా టేస్టీగా, ఇంత టేస్టీ అంటే ఇక్కడ ఎక్కడ సరౌండింగ్లో కూడా దొరకదు. అంత టేస్టీగా ఇస్తాడు. మార్నింగ్ అయిన ఈవినింగ్ అయిన నైట్ అయినా సరే అందరికీ నచ్చినట్టుగా, అందరికీ అనుకూలంగా వాళ్ళ రేటుని బట్టి క్యాటరింగ్ కూడా అయినా సరే
సజెషన్స్ కూడా అలానే ఇస్తారు, ఇది తీసుకోండి, ఇది తీసుకుంటే బాగుంటుంది, ఇది తీసుకుంటే ఇది ఉంటుంది అన్న దాంతో కూడా అశోక్ అన్న బాగా ఇది చేస్తాడు. మేము ఎక్కడో ఓల్డ్ సిటీకి నుంచి వస్తాము, కంపల్సరీ ఈ రూట్లో వెళ్తే ఇక్కడ టేస్ట్ చేసి మరీ వెళ్తాం. అది మెయిన్ థింగ్ మాకు. అండ్ అంటే టిఫిన్స్ అంటే చాలా చోట్ల దొరుకుతాయి కదా, సో ఇక్కడ అంటే ఎక్కడ దొరకని టిఫిన్స్ ఏమన్నా ఇక్కడ దొరుకుతున్నాయనా, లేదంటే ఏమన్నా స్పెషాలిటీ ఉందా? స్పెషాలిటీ ఫుడ్ క్వాలిటీ మెయింటెనెన్స్ అట్లనే ఉంటుంది. ఇక్కడ ప్రవర్తన ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కూడా అలా ఉంటుంది. మెయిన్ థింగ్ మనిషికి కావాల్సింది ఎదుటి మనిషికి ఇచ్చే రెస్పెక్ట్, కస్టమర్లకు ఇచ్చే రెస్పెక్ట్ కూడా అలానే ఉంటుంది అశోక్ అన్న దగ్గర. మేము మాకన్నా పెద్దోళ్ళు అశోక్ అన్ననే అంటాం, ఇప్పటికీ అన్న అన్న పిలుస్తాము. ఇక్కడ వాళ్ళ టీం కూడా చాలా ఇది ఉంటుంది, ఇప్పుడు గురించి కాదు ఎప్పటి నుంచో వాళ్ళ టీం కూడా ఒక అందరితోటి కలిసి, అందరితోటి కస్టమర్లతోటి కలిసి వాళ్ళకి ఎట్లా చెప్పకున్నా సరే వాళ్ళకి వీళ్ళు ఇది తింటారు అన్న దాంతో అట్లా రెగ్యులర్ అయిపోతారు అనమాట. కంపల్సరీ మీరు ఇప్పుడు కాదండి, ఇంకో 1 year 6 months తర్వాత వచ్చినా కూడా మనిషికి ఇది వెరీ టేస్టీ ఉంటుంది ఇది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళే చేసిస్తారు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, దాంట్లో అయితే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే రైట్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? మహేంద్ర. ఓకే. అండ్ అంటే మీరు ఇదే ఫస్ట్ టైం ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం. ఏం టేస్ట్ చేశారు? పూరి మసాలా. ఓకే, ఎలా ఉంది పూరి? బాగుంది. అంటే చాలా మంది ఇక్కడ పూరి చాలా స్పెషల్ అంటున్నారు, ఏంటి ఆ స్పెషల్ మీకు ఏమన్నా అనిపించిందా? పూరి వచ్చి సోలాపూరి టైప్ వేసి మసాలా ఇచ్చేది, టేస్ట్ బాగుంది. టేస్ట్ బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా చెప్తే వినడమేనా జనరల్ గా? లేదు, ఖర్చులో వచ్చింది. ఇంకేమన్నా ట్రై చేశారా? దోశ. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాజు అండి. ఓకే, మీరు అంటే ఓన్లీ వడలేనా ఇంకేమన్నా? వడ బోండా చేస్తాను. ఓకే, ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ 30 years అవుతుంది. 13 years నుంచి రెగ్యులర్ గా మీరే చేస్తారు? ఓకే. అండ్ ఓన్లీ రెండేనా ఇంకేమన్నా ఐటమ్స్ మీరు? పూరి చేస్తా, అన్నీ చేస్తాం. ఓకే, థ్యాంక్స్ అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సుధీర్ అండి. ఓకే, ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు స్టార్ట్ చేసినప్పటి నుంచి వస్తానే ఉన్నాను. ఓకే, ఎలా? ఇదివరకు ఈ దగ్గరలో ఉండేవాడిని, ఇప్పుడు సనత్ నగర్ లో ఉంటాను. ఓకే, సనత్ నగర్ నుంచి వస్తా ఉంటాను వీకెండ్స్ టిఫిన్ కోసం, ఎస్పెషల్లీ స్వీట్ కోసం. ఓకే, అందుకే ఓన్లీ సాటర్డే వస్తారా? సాటర్డే ఈ మధ్య రెగ్యులర్ గానే పెడుతున్నాడు కదా స్వీట్, ఓకే. సో పెట్టినప్పుడల్లా గ్యారంటీ స్వీట్ కోసం వస్తాను. స్వీట్ కోసం. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? సనత్ నగర్ నుంచి వస్తాను. సనత్ నగర్. ఓకే, అయితే మీకు బాగా టిఫిన్స్ గురించి బాగా తెలిసి ఉండొచ్చు. మీరు బాగా ఇష్టంగా తినే టిఫిన్ ఏంటంటే? అన్ని బాగుంటాయండి. ఇష్టంగా అంటే ఒక్కోసారి ఒక వెరైటీ తింటా ఉంటాను. ఇడ్లీ బాగానే ఉంటుంది, బోండా అన్ని బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఈ రోజు మనం వరుణ్ టిఫిన్స్ లో టేస్ట్ అయితే చూడడం జరిగింది. అండ్ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా హైజీనిక్ గా కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ప్రతి దాంట్లోనూ నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇవి యాడ్ చేస్తున్నారు. అండ్ స్వీట్ కూడా చాలా టేస్టీగా ఉంది. మీరైతే ఒక మంచి టిఫిన్ తినాలి అంటే మేజర్గా ఈ అమీర్పేట్, మధురానగర్, ఎస్ఆర్ నగర్ ఈ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వరుణ్ టిఫిన్స్ లో అయితే ఫుడ్ టేస్ట్ చేసేయండి. ఇది ఇవాల్టి ఫుడ్ స్పెషల్.